లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాదు. పవన్ కామెంట్స్ కరెక్టేనా? ఏ 100% నిజం. బి పవన్ కళ్యాణ్ కామెంట్స్ అబద్ధం. రాజకీయ వర్గాల్లో కొద్ది రోజులుగా విసిగిస్తున్న గుసగుసలు ఇప్పుడు నిజమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. ఏపీ రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా పాటు అగ్రస్థానంలో నిలిచిన ఒక మాజీ ముఖ్యమంత్రికి సంబంధించిన కీలక కేసులు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఒక అదృశ్య శక్తి పనిచేస్తుందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఉన్నట్టుండి ఈ కేసును మొత్తంగా కొట్టేయించడానికి భారీ స్థాయిలో తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు సమాచారం. ఈ కుట్ర కేవలం న్యాయస్థాన పరిధిలో కాక అధికార యంత్రాంగంలోనూ చాప కింద నీరులా విస్తరించి ఉన్నట్టు తెలుస్తుంది. కేసు చివరి దశకు చేరుకున్న ఈ కీలక సమయంలో ఊహించని విధంగా మరో న్యాయ నిపుణుడు తెరపైకి వచ్చారు. అంతవరకు ఒకవైపు సాగుతున్న వాదనలకు భిన్నంగా సరికొత్త కోణంలో వాదించడానికి ఆయన సిద్ధపడ్డారు. ఆయన ప్రవేశం కేవలం అనుకోకుండా జరిగింది కాదని, తెర వెనుక జరిగిన పెద్ద రాజకీయ ఒప్పందంలో భాగమని చర్చ జరుగుతుంది. ఈయన తన వాదనలను ప్రారంభించిన తీరు, సమర్పించిన ఆధారాల్లో కోర్టులో ఉన్న ప్రతి ఒక్కరిని విస్మయానికి గురిచేశాయి. ఈ కేసులో ఇంతవరకు లేని అనేక కొత్త అంశాలను, సాక్ష్యాలను ఆయన ప్రవేశపెట్టారు. కోర్టు హాల్లో ఆ రోజు వాతావరణం ఉద్రిక్తం మారింది. ఇరుపక్షాల వాదనలు, వాటిని ప్రతివాదనలు తీవ్ర స్థాయిలో జరిగాయి. ముఖ్యంగా ఈ కొత్త న్యాయవాది వాదనలు అసాధారణంగా తిరుగులేని ఆధారాలతో కూడి ఉన్నాయి. చట్టంలోని అనేక కీలక లొసుగులు, గతంలో జరిగిన ప్రక్రియలో జరిగిన లోపాలను ఆయన స్పష్టంగా వివరించారు. ప్రతి ఒక్క పాయింట్లను బలమైన చట్టపరమైన నేపథ్యంలో సమర్థించారు. ఆయన పదునైన ప్రశ్నలు, సూటి విశ్లేషణలు మొత్తం కేసునే మరో మలుపు తిప్పేలా కనిపించాయి. వాదనల తీవ్రతకు కోర్టు హాలు దద్దరిల్లింది. మీడియా వర్గాలు, రాజకీయ పరిశీలకులు ఈ పరిణామాలను అత్యంత ఆసక్తిగా గమనించారు. ఈ మొత్తం వాదనల పరంపరలో న్యాయమూర్తి స్పందన అనూహ్యంగా మారింది. సాధారణంగా కేసుల విషయంలో కఠినంగా నిబంధనలకు లోబడి ఉండే జడ్జి గారు ఈ కొత్త వాదనలను దాటికి ఒక విధంగా అవాక్కయ్యారు. ఆ న్యాయవాది సమర్పించిన వివరాలు, వాటి వెనుక ఉన్న చట్టపరమైన బలం ఎంతగానో ప్రభావితం చేశాయి. ముఖ్యంగా కేసు నమోదు ప్రక్రియలో జరిగిన సాంకేతిక లోపాలు, రాజ్యాంగపరమైన అంశాలు వివరించిన తీరు న్యాయమూర్తిని ఆలోచనలో పడేశాయి. ఈ కేసులో మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఆయన భావించినట్లు తెలుస్తుంది. ఈ మొత్తం పరిణామం నేపథ్యంలో కేసు కొట్టివేత దిశగా అడుగులు పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాలపై భారీ ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ కేసుపై అంతిమ నిర్ణయం వెలువడితే అది ఏపీ రాజకీయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోవడం ఖాయం. ఒక రకంగా ఈ పరిణామం రాజకీయ ప్రత్యర్థులకు తీవ్ర నిరాశగా మిగిల్చే అవకాశం ఉందని అంచనా. ఈ ఊహించని న్యాయ పోరాటం ఫలితం కోసం యావత్ రాష్ట్రం ఉత్కంఠగా ఎదురుచూస్తుంది.